హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నిఫ్టీ యొక్క కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. అలాగే రేపటి మూమెంట్ ఎలా ఉండొచ్చో ఒకసారి అనలైజ్ చేద్దాం. అయితే నేను డ్రా చేసిన లెవెల్స్ ఇప్పుడున్న క్లోజింగ్ బట్టి క్లోజింగ్ వచ్చేసి 23,719. సో ఈ లెవెల్ని బట్టి నేను డ్రా చేసిన లెవెల్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,600 అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,500. ఎందుకంటే నేను ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్స్ కొంచెం పాజిటివ్ అయ్యే ప్రాబిలిటీ ఉన్నట్టు కనబడుతుంది. సో అందుకనే నేను సపోర్ట్ వచ్చేసి ఇమీడియట్గా తీసుకున్నాను. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికల్లా 23,800. సో ఈ లెవెల్ అబో క్లోజ్ అయినా ఆర్ అబో ఓపెన్ అయినా అది 24,000 వైపు ప్రైస్ అనేది మూవ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ నేను విన్నది కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను విన్నా. సో ఇక్కడ ఏదైనా జరగవచ్చు, బట్ రేపు మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటే బెటర్. సో ఇవైతే నేను నా ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 23,830 అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000. సో ఇవైతే నేను అనలైజ్ చేసి డ్రా చేసుకున్న లెవెల్స్. సో ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండొచ్చు, లేదంటే ఏదన్నా గ్లోబల్ ఈవెంట్స్ వల్ల ఎఫెక్ట్ వల్ల మంచి గ్యాప్ అప్ అయ్యి సో ఈ రేంజ్ దాటి ప్రైస్ అనేది మూవ్ అవ్వచ్చు. అబోవ్ 24,000 అబోవ్ కనుక ప్రైస్ ఉంటే అది 24,100, 300 వరకు కూడా ప్రైస్ వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనబడుతుంది. బట్ రేపు ఓపెన్ అయింది దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి. సో ఇది నా అనాలిసిస్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్, డూ సపోర్ట్. థ్యాంక్ యూ.